వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వీధి కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి విజ్ఞప్తి చేశారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు కుక్కలను పట్టి వాటికి వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వీధి కుక్కలకు వ్యాపిస్తున్న వ్యాధుల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వాటి ఎడల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అదేవిధంగా పట్టణంలో దోమల నివారణకు చేపడుతున్న చర్యలకు పుర ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రతి పట్టణంలో ప్రతి వార్డులు ప్రతి వీధులందు కూడా డీసెలిటేషన్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ప్రతి డ్రైన్ మీద కూడాను ఎవరికి వారి సొంత నిర్ణయాలతో కాలువల మీద అడ్డంకులు కట్టించి వాటి మీద రకాల బండలు లేదా షాప్ రూములు లేకపోతే ఇంకోటి కట్టి కాలువ పారుదలకు తీవ్ర అంతరాయాన్ని కలగజేస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా మేము చేసే మనం ఏంటంటే ప్రజలకు చాలా మురుగునీటి పారుదల చాలా అవసరం. దాని పట్టణంలో మేము చేస్తున్నటువంటి చర్యలకు మీ అందరూ సహకరించాలి. దాని మీద ఉన్న అడ్డంకులు మీరే స్వచ్ఛందంగా తొలగదీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. మందులు వాటికి దోమల నివారణ కోసం మేము వాడేటటువంటి మందులు అన్నీ కూడా సక్రమంగా పనిచేయాలంటే కాలువలు ఓపెన్గా ఉండటం వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పట్టణంలో ఈ కుక్కల బెడద కొద్దిగా మనకు ఉన్నదని ప్రజల ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మేము ఆల్రెడీ కుక్కలను పట్టించడం, వాటికి ఏబీసీ మరియు ఏఆర్వి 2 చేయించేసి మళ్ళీ ఎక్కడ పట్టిన కుక్కలను ఆ ప్రాంతాలకే వదిలివేయడం జరుగుతుంది. పట్టణంలో మనకు ఒక ఏబీసీ సెంటర్ ఒకటి ఉన్నది. ఆ సెంటర్ దగ్గర నుంచి ఈ కుక్కలను తీసుకెళ్ళి మళ్ళీ చక్కటి వాతావరణంలో వాటికి ఆపరేషన్ చేసి వాటిని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఏఆర్వి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా చేసి తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కొన్ని కుక్కలు డెర్మటాలజీ అనేది ఒక చిన్న స్కిన్ డిసీజ్ లాంటిది వ్యాపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ కుక్కకు వ్యాపించినటువంటి కుక్క 10 కుక్కల దగ్గరికి వెళ్ళి అన్నిటి పోగైన తర్వాత ఆ వైరస్ వాటికి కూడా రావడం జరుగుతుంది. దానివల్ల వ్యాధి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వీధి కుక్కల ఎడలు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పని మీ అందరికీ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పట్టణ కొత్తపేట బాయ్స్ హై స్కూల్ నందు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రవాణా శాఖ అధికారి అమృత పాల్గొని విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. రవాణా రంగం ప్రాధాన్యత, ఉద్యోగోపాధి అవకాశాలు, రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, సిగ్నల్, సైన్ బోర్డు వంటి వాటిపై ఆమె వివరించారు. జీరో యాక్సిడెంట్ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అమృత తెలిపారు. ఆటోల్లో కానీ అలాగే 2 వీలర్స్ మీద కానీ పరిమితికి మించి ఇప్పుడు స్కూల్ బస్సెస్లో కూడా ఎక్కువ ఓవర్లోడింగ్ అనేది వస్తుంది. అంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఒక 50 ఉంటే 50 మెంబర్సే ఉండాలి. కానీ బియాండ్ ద సీటింగ్ కెపాసిటీ కూడా చాలామంది ఎక్కుతున్నారు. ఒక 50 సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులో 60-80 మెంబర్స్ కూడా ఎక్కుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే బస్సు టిల్ట్ అయ్యి యాక్సిడెంట్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే మనం వెళ్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే మనకి గోల్డెన్ అవర్ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. సో గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని వితిన్ అవర్ అంటే ఆ 60 మినిట్స్ లోపు మీరు నియర్ బై హాస్పిటల్కి కానీ లేదంటే ఆ నియర్ బై ఏదైతే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏది ఉన్నా కానీ దానికి మీరు వెంటనే వాళ్ళని తీసుకెళ్ళగలిగితే మేజర్ అంటే ప్రాణ నష్టం అనేది కొంత మేరకు మనం తగ్గించగలుగుతాం అనమాట. సో ఈ గోల్డెన్ అవర్ అనేది అంత ఇంపార్టెంట్. కార్యక్రమంలో న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ చలపతిరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ వాహనాలతో పాటు ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఇదివరకు రోజుల్లో మీరు అక్కడ నుంచి ఉంటే లేదా సమాచారం పోలీసు వారికి చెప్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటి భయపడి ఎక్కువ మంది ఆయా ప్రాంతాల నుంచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉండేవాడు. కానీ ఈ రోజున దాన్ని కూడా చట్టంలో మార్పు చేసి ప్రాణం అన్నిటికంటే విలువైంది కాబట్టి ముందు రక్షించండి, దానికి సంబంధించి మీకు పారితోషికం ఇస్తారు, ఎటువంటి ఇబ్బంది పెట్టరు అనేది కూడా చట్టంలో కొత్తగా మార్పు తీసుకుని వచ్చారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఎందుకు మనం రహదారి గురించి ఎంతసేపు మాట్లాడుతున్నామంటే అసలు రహదారి మీద వాడేటువంటి వాహనాలు దాని యొక్క రంగం అది రవాణా రంగం. రవాణా రంగం ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా రోడ్డు రవాణా రంగం మాత్రమే డోర్ స్టెప్ దాకా తీసుకెళ్తుంది. అంటే మన ఇంటి దాకా కూడా ప్రతి వస్తువుని కానీ ప్రతి మనిషిని కానీ లేకపోతే సరుకు ఏదైనా సరే మన ఇంటి దాకా తీసుకొచ్చేటువంటిది రోడ్డు రవాణా రంగం. రోడ్డు ద్వారా మాత్రమే మనం ఇంట్లో దాకా చేరుతాం. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ని అంతేకాకుండా దాంట్లో అనునిత్యం
మన సౌకర్యార్థం ఎన్నో మార్పులు చేసి కొత్త కొత్త రకాల వాహనాలు, భారీ వాహనాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ ప్రమాదం జరుగుతుంది ఎక్కడే అంటే పట్టణాల్లో ఎక్కువ మంది బైకులు పిల్లలు వాడడం వల్లనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఏఎంవి అమృత రాణి గారు అట్లా ఏవో రాధాబాయి గారు మన స్కూల్కి వచ్చి మీకు ఈ రోడ్డు భద్రత గురించి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చక్కగా వివరించారు. ఇవి మీ లైఫ్కి చాలా అవసరం. చదువు పుస్తకాల్లో చదువుకునే చదువు ఉపయోగపడుతుంది లేదు, కానీ ఇట్లాంటివి చాలా అవసరం మీకు. ఒక లైఫ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా ఏదైనా జరగడం జరిగిందంటే ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుంది అనేది ఆ యాక్సిడెంట్ జరిగిన కుటుంబాలను తెలిస్తే వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా చెప్పినటువంటి కండిషన్స్ కరెక్ట్గా అప్లై చేస్తూ జాగ్రత్తగా నియమాన్ని పాటిస్తూ కనుక మీరు ఉంటే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అవి తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఇచ్చిన పాంప్లెట్ కూడా జాగ్రత్తగా 1-2 సార్లు చదువుకొని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. అమర్తులూరు గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నేడు అమర్తులూరు మండల కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కూటమి పార్టీల అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. ఈ నెల 7వ తేదీన గుంటూరులో రాజా నామినేషన్ చేస్తారు. ఈ కార్యక్రమానికి మన వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరవ్వాలని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని, ప్రతి ఓటర్ని కలిసి ప్రభుత్వ విజయాలను తెలియజేయాలని తెలిపారు. ఎలక్షన్ కోడ్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకువచ్చిన కంపెనీలను, పథకాలను గురించి చైతన్యపరచాలని వెల్లడించారు. ప్రతిరోజు మీకు కేటాయించిన 30-40 ఓటర్లను కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి కేటాయించిన 1వ నెంబర్ ఓటు ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గం అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మరియు అమర్తులూరు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాధ్యతగా తెచ్చుకోండి. ఈ కార్యక్రమాలు మీరు బాధ్యత అనుకుంటే చేయడం అనేది మనకు చాలా ఈజీ. ఇందులో పెద్ద పనే లేదు. గ్రామాల వారీగా ఓటర్ లిస్ట్ విడుదల చేసుకుంటాం. ప్రతి 30 ఓట్లకి మేడాన్ని ఐడెంటిఫై చేసి గుర్తించడం, అక్కడ నుంచి ఓటర్లు ఆ 30 మంది ఓటర్లని ఎవరైనా ఉన్నారో టిక్ చేసి వివరాలు పక్కన నోట్ చేసి ఫోన్ నెంబర్, ఊళ్ళో ఉన్నాడా, బయట ఉన్నాడా రాయటం, అదొక మీరు మాట్లాడటం. ఎల్లుండి ఇవన్నీ చేసుకుంటే ఎల్లుండి నామినేషన్ కార్యక్రమం ఉంది. భారీగా నామినేషన్ దాఖలు చేయబోతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల పనితీరు మాత్రం మారలేదు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి సంఘం బోర్డులో ఇంకా పాత పేర్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత పాలకులు, అధికారులు పేర్లు ఉండవలసిన స్థానంలో అభివృద్ధి సంఘం కో చైర్పర్సన్గా మాజీ వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మెంబర్గా రాజకీయాలను విరమించిన టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్, చైర్పర్సన్గా బదిలీ అయిన వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పేర్లు మార్చకపోవడంతో ప్రజల నుండి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలుమార్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసినప్పటికీ జిల్లా వైద్యశాల అభివృద్ధి సంఘం బోర్డులో గత పాలకుని పేరు ఉండటం ప్రభుత్వ వైద్యశాల వర్గాల ఉదాసీనతకు అద్దం పడుతుందంటూ ప్రజలు వాపోతున్నారు. వ్యవసాయ రంగంపై 100% ఆధారపడి జీవిస్తున్నారని, వీరికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేవలం 2.51% నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం ఐతనగర్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8 ఏళ్లలో 1,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పంటకు మద్దతు ధరల చట్టం చేయాలని ఆందోళన చేసినా గానీ బడ్జెట్లో దాని ఊసే లేకపోవడం దుర్మార్గమన్నారు. ఎరువుల సబ్సిడీలో 3,412 కోట్లు కోత విధించడం వలన వాటి ధరలు పెరుగుతాయని చెప్పారు. కౌలు రైతులకు రుణమాఫీ చేయాలని, రైతుల ఆదాయం పెరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, దానికోసం నిరంతరం పోరాడతామని శివసామిరెడ్డి పేర్కొన్నారు. రూరల్ మండలం గుడివాడ చర్చి సెంటర్లో కూడా బడ్జెట్ కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాల రైతుల సంఘం జిల్లా నాయకురాలు వేజండ్ల తబిత, అత్తోట సరోజిని, తెనాలి మరియమ్మ,
కూచిపూడి శకుంతల, జ్యోతుల కోటేశ్వరరావు, బండి సుధాకర్, తెనాలి ఝాన్సీ, లంకా రత్న, మేకల మర్యాదాసు, వేజండ్ల నాగేశ్వరరావు, తెనాలి శాంతకుమారి, కొలకలూరి జార్జి, కడియాల ప్రవీణ్, బండికళ్ళ సమాధానరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు అనేది నామమాత్రంగా ఉన్నాయి. 170 మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకి ఈ బడ్జెట్ 2.51% నిధులు కేటాయించటం అంటే ఎంత దుర్మార్గం. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాబోయే బడ్జెట్ సవరణలోనైనా సరే నిధులు కేటాయింపులు పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతులు, కౌలు రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. గత 8 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వ హయాంలో దాదాపు 2,70,000 మంది పైగా రైతులు, కౌలు రైతులు బలవన్మరణం చెందారు, ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతిరోజు కనీసం 33 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, రైతు రంగాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. బడ్జెట్లో దాదాపు 70,000 కోట్ల రూపాయలు పైగా ఎరువుల మీద సబ్సిడీ తగ్గించారు. దీనివలన యూరియా ఎరువులు కూడా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.